అమ్మా 30,000, 10,000 రూమ్ రెంటు, 10,000 పిల్లల ఫీజు, 10,000 బండి ఈఎంఐ. అమ్మయ్య, ఈ నెలంతా ఫ్రీగా ఉండొచ్చు. బావా ఏంట్రా? ఒక 30,000 కావాలి బావా, 3 రోజులు ఇచ్చేస్తాను బావా, చాలా ఎమర్జెన్సీ బావా. అరే నా దగ్గర ఎక్కడిరా డబ్బులు? నా పరిస్థితి తెలియదారా నీకు? అంత మాట అనకు బావా, ఇంటి మీదకి వచ్చారా, ఏదోటి చేయరా. అరే అది కాదురా, నా దగ్గర రూమ్ రెంట్కి స్కూల్ ఫీజుకి 30,000 ఉన్నారా, అంతేరా. 3 రోజులు ఇచ్చేస్తాను బావా, కావాలంటే వడ్డీతో సహా ఇచ్చేస్తాను బావా. ఏంట్రా నువ్వు? సరే వాళ్ళకి ఇచ్చి పంపించేసి ఫస్ట్. థ్యాంక్స్ బావా. ఈడొకడో. అరే 2 రోజుల నుంచి చూస్తున్నా, ఆ టెన్షన్ ఏంటి? ఏం లేదురా, సతీష్ గడికి 30,000 ఇచ్చా. ఆడి ఫోన్ ఎత్తట్లా, రేపు ఈఎంఐ కట్టాలి. అవునా? ఆగు, నేను ఫోన్ చేస్తా. అరే లోకేష్ గడు ఫోన్ చేస్తున్నాడు, ఏంటో మాట్లాడు. ఏంట్రా? సతీష్ ఉన్నాడారా? లేడేంటో చెప్పు. ఏం లేదురా, సతీష్ 50,000 అడిగాడు, దాని గురించి మాట్లాడడానికి. హలో, 50,000 ఎక్కడికి రమ్మంటావురా? ఇదిగో మాట్లాడు. అరే ఫోన్ ఎత్తవేంట్రా? 3 రోజుల్లో ఇస్తా అన్నావు, 30,000 తీసుకుని వారం అయింది. రే నీ దగ్గర తీసుకోవడం కన్నా లోన్ యాప్ల్లో తీసుకోవడం బెటర్ కదరా. కనీసం 30 రోజులనే టైం ఇస్తారు. ఫ్రెండ్ అని చెప్పి నా పరువంతా రోడ్డు మీద పెట్టావు కదరా. ఛీ, నువ్వు అసలు నా ఫ్రెండేనారా? అది కాదురా, రేపు ఈఎంఐ కట్టాలి. కట్టాలి? నేనేమైనా ఊరు వదిలి పారిపోతానా ఏంటి? రే నువ్వు అర్జెంటుగా ఫోన్ పెట్టు, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేనే నీకు ఇస్తా. ఫోన్ కట్ చేసాడు రా. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లేరా ఫ్రెండ్షిప్ కున్న వాల్యూ పోతుంది. ఇంకేం చేస్తావు, వాడు ఇచ్చినప్పుడు తీసుకో.